Hi friends, welcome to Teja Telugu. ఈ వీడియోలో నేను హవెల్స్ కంపెనీది ట్రోషియా మోడల్ గీజర్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి 10 లీటర్స్ క్వాంటిటీ. మనకి దీని మీద 7 ఇయర్స్ ఇన్నర్ కంటైనర్ మీద 4 ఇయర్స్ మనకి హీటింగ్ ఎలిమెంట్ మీద 2 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉందని చెప్పేసి అన్నారు. ఇది ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది లోపల కంటైనర్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ రేటెడ్ వోల్టేజ్ వచ్చేసరికి 230 వాట్స్ 50 హెర్ట్జ్ 1 ఫేజ్ ఏసీ ఉంది. మనకి రేటెడ్ పవర్ వచ్చేసరికి 2000 వాట్స్ అని చెప్పేసి ఉంది. రేటెడ్ వాటర్ ప్రెషర్ వచ్చేసరికి 0.8 మెగాపాస్కల్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి ఎంఆర్పి 11,790 రూపీస్ ఉంది, కానీ మనకి మార్కెట్లో 8,000 రూపీస్కే అవైలబుల్గా ఉంది. ఇది మే 2020లో మ్యానుఫ్యాక్చర్ అయింది. మనకి కింద నెట్ కంటెంట్స్ ఇచ్చారు. కంటెంట్స్లోనే మనకి గీజర్తో పాటు మల్టీ ఫంక్షనల్ సేఫ్టీ వాల్వ్, 2 యూనిట్స్ ఆఫ్ ఫాస్ట్నెస్, 2 యూనిట్స్ ఆఫ్ ఫ్లెక్సీ పైప్స్ అండ్ 1 యూనిట్ యూజర్ మాన్యువల్ ఇచ్చారని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి ఇటు సైడ్ కూడా మనకి సేమ్ పిక్చరే ఉంటుంది. మనకి ఇక్కడ పవర్ సేవింగ్ గైడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ 4 స్టార్ రేటింగ్ ఉంది కదా, ఆ స్టిక్కర్ ఇచ్చారు. మనకి ఇక్కడ పైన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనకి డ్యూరబిలిటీలోకి వచ్చేసరికి ఫెర్రో గ్లాస్ కోటింగ్ టెక్నాలజీ, తర్వాత హెవీ డ్యూటీ ప్రొటెక్టివ్ మెగ్నీషియం యానోయిడ్, తర్వాత హెవీ డ్యూటీ షీమ్లెస్ ఇన్క్లాయ్ 800 గ్లాస్ లైన్ హీటింగ్ ఎలిమెంట్ అని చెప్పేసి ఉంది. తర్వాత ట్యాంక్ మేడ్ ఆఫ్ అల్ట్రా థిక్ సుపీరియర్ క్వాలిటీ స్టీల్తో మేడ్ అయ్యింది, అది స్టీల్తో తయారైంది. లోపల మనకి ఇక్కడ హై ప్రెసిషన్ థర్మల్ కోటింగ్, మల్టీ ఫంక్షనల్ సేఫ్టీ వాల్వ్, హై వర్కింగ్ ప్రెషర్స్, 0.8 మెగాపాస్కల్, ఐడిల్ ఫర్ హై రైజ్ బిల్డింగ్స్, తర్వాత ప్రీసెట్ థర్మల్ కట్అవుట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. మనకి ఇక్కడ ఎనర్జీ సేవింగ్స్ విషయంకి వచ్చేసరికి మనకి సిఎఫ్సి ఫ్రీ ఉంది, అంటే క్లోరోఫ్లోరో కార్బన్ ఉంటుంది కదా, అది మనకు ఇందులో ఉండదు. మనకి నాబ్ ఉంటుంది కదా, నాబ్ మనకి 25 డిగ్రీస్ నుంచి 75 డిగ్రీస్ మధ్యన అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి టెంపరేచరు. తర్వాత మనకి దీనిలో ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఉంది, వైరల్ ఫ్లో టెక్నాలజీ. ఇది వచ్చేసి ఏంటంటే మనకి హీటింగ్ ట్యూబ్, కూల్ ట్యూబ్ రెండు ఉంటాయి కదా, 2 సపరేట్ ట్యూబ్స్, ఈ రెండు అటాచ్ అయ్యి ఉండవు. దానివల్ల ఏంటంటే పక్కన ఉండవు. దానివల్ల మనకి హీట్ అన్నది తగ్గకుండా ఉంటుంది అనమాట. మనకి దీంతో పాటు జెన్యూన్ ఫ్లెక్సీ పైప్స్ ఇచ్చారని చెప్పేసి మనకి పైన మెన్షన్ చేసి ఉంది. ఇది మనకి బాక్స్ మీద ఉంది. నేను అన్బాక్సింగ్ చేసేసి మొత్తం చూపిస్తాను. ఇది కూడా అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే నాబ్ చెప్పాను కదా, ఇదే 25 నుంచి 75 డిగ్రీస్ మధ్యన మనము తిప్పుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ మనకి ఈ ఇన్లెట్ పైప్ ఉంది కదా, ఇదే ఇన్లెట్ పైప్ మనకి మల్టీ ఫంక్షనల్ వాల్వ్ ఇచ్చారు. ఇన్ కేస్ మనకి ఏదైనా ప్రెషర్ ఎక్కువ అయినా లేకపోతే ఏదైనా అయినా మనకి సేఫ్టీ వాల్వ్ గా యూజ్ అవుతుంది. ఇది అవుట్లెట్ పైప్ అనమాట. మనకి హాట్ వాటర్ మనకి దీని నుంచి పైకి వస్తుంది. మనకి సాకెట్ అటాచ్ చేసి ఇచ్చారు. కొన్నిటికి మనకి సాకెట్ సెపరేట్ గా కొనాల్సి ఉంటుంది, బట్ దీనికైతే సాకెట్ అయితే మాత్రం మనకి అటాచ్ చేసి ఇచ్చారు. ఎందుకంటే మనకి 10 లీటర్స్ కాబట్టి కంపల్సరీగా వాళ్ళే అటాచ్ చేసి ఇస్తారనమాట. 5 లీటర్స్ నుంచి మనకి వెనకాతలేమో సెట్ చేసుకోవడానికి ఏమో ఇక్కడ హోల్డర్ కూడా దాంతోనే సెట్ చేసి ఇచ్చారు. మనకి హార్డ్వేర్ సెట్ ఇచ్చారు. ఆ హార్డ్వేర్ సెట్ మనం డ్రిల్ చేసేసుకొని మనం పైన సెట్ చేసుకున్నాము. మనకి పైన మాత్రం ప్లెయిన్ గా ఉండి మనకి హవెల్స్ కంపెనీ తెలుగు లోగో అనేది ఉంటుంది. మనకి హవెల్స్ వాళ్ళే ఇన్స్టలేషన్ కోసం పంపిస్తారు. వాళ్ళు మనకి మొత్తం ఇన్స్టాల్ చేసి చూపించేస్తారు. ఇక మనకి స్టిక్కర్ ఉంది, ఎంత చూపించారు కదా మల్టీ ఫంక్షనల్ వాల్, అది కంపల్సరిగా ఉండాలి. అది ఉంటేనే మనకి వారంటీ అన్నది ఎనేబుల్ అవుతుంది, అదే వారంటీ అన్నది ఉంటుంది అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసి ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకొన్ని కాషన్స్ కూడా రాసి ఉంది. అంటే మనకి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి లోపల యానోడ్ ఉంటుంది కదా, మెగ్నీషియం యానోడ్ ట్యూబ్, అది చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు. యాక్చువల్గా మాకు ఏంటంటే ఈ నార్మల్ స్విచ్ ఉంది మనకి గీజర్ కి. సో నేనేం చేశాను అంటే అతని చేత ఇన్స్టలేషన్ చేసిన అతని చేత మనకి బయట నుంచి ఇక్కడ ఎంసీబీ 16 amps ఎంసీబీ తెప్పించేసి ఇన్స్టలేషన్ చేయించాను. ఎందుకంటే నార్మల్ స్విచ్చెస్ మనం గీజర్స్ యూజ్ చేయకూడదు, హీట్ ఎక్కువ అయిపోయి మనకి లోపల వైరింగ్ అనేది కాలిపోతుంది. మనకి దీంతో పాటు రెడ్ ఇండికేషన్ కూడా నేను తెప్పించుకోవాలని కావాలని, సో దట్ మనకి ఎప్పుడు ఆన్ చేసామో ఆఫ్ చేసామో తెలియకుండా ఉండడానికి. మనకి ఆన్ చేయగానే ఇక్కడ మనకి నాబ్ దగ్గర రెడ్ కలర్ వెలుగుతుంది అనమాట. వన్స్ మనకి లోపల ఉన్న వాటర్ ఫుల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా బ్లూ కలర్ లోకి మారిపోతుంది. హీట్ అవ్వడానికి మనకి టోటల్ గా ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes పడుతుంది. సో మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఫ్లెక్సీ ట్యూబ్స్ ఉన్నాయి కదా, అవే సెట్ చేశారు. సపరేట్ గా మాకు ఆల్రెడీ ఉండే, బట్ అవి తీయించేసి ఫ్లెక్సీ ట్యూబ్స్ ఇచ్చారు కదా, అవే సెట్ చేయించుకున్నాము. ఈ విధంగా ఉంటుంది ఇన్స్టలేషన్ చేసిన తర్వాత. మనకి ఇదేంటంటే 7 years వారంటీ అని చెప్పారు కదా, అది ఓన్లీ మనకి లోపల ఉన్న కంటైనర్ మీద. మనకి బయట ఏదైనా డ్యామేజ్ అయినా లేకపోతే మనం ఏదైనా ఇరిపేసినా లేకపోతే మనకి ఆ సేఫ్టీ వాల్వ్ ఇంకా అది కానీ మనం తీసేసి పెట్టినా మనకి వారంటీ అనేది వ్యాలిడ్ గా ఉండదు అనమాట. ఇది 10 minutes లో అయిపోతుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఒక బకెట్ వరకు మనకి వాటర్
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది. సో ప్రాబ్లం ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.